ఆర్బీఐ అంబుడ్స్మన్ కి ఫిర్యాదు చేసిన సంవత్సరం తర్వాత కోల్పోయిన డబ్బును ఇద్దరు కోల్కతా వాసులు తిరిగి పొందారు. ఈ సంవత్సరం మొదటి కేసులో అలీపూర్కు చెందిన ఒక వ్యాపారవేత్త ఏడాది తర్వాత తన డబ్బును తిరిగి పొందాడు. ఈ వ్యక్తి మార్చి 27, 2023న ఆన్లైన్లో హుక్కా ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అతని ప్రైవేట్ బ్యాంక్ సేవింగ్స్ ఖాతా నుండి రూపాయలు 1,45,000 మోసపోయాడు. బాధితుడు గూగుల్ సెర్చ్లో మొబైల్ నంబర్ను వెతికి ఉత్పత్తులను ఆర్డర్ చేయడానికి కాల్ చేసి మోసపోయాడు. ప్రారంభంలో బ్యాంక్ స్పందించలేదు. అతను అంబుడ్స్మన్ను సంప్రదించవలసి వచ్చింది. సంబంధిత అధికారులకు సమాచారం అందించడంతో పాటు ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత బాధితుడికి మొత్తం తిరిగి చెల్లించారు. మరో కేసులో 27 ఏళ్ల ఐటీ ఇంజనీర్ ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేసుకుని సైబర్ మోసానికి గురై రూపాయలు 14.5 లక్షలకు పైగా నష్టపోయాడు. అతని న్యాయవాది అతని తరపున ప్రైవేట్ బ్యాంక్ మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు లీగల్ నోటీసు పంపారు. ఆర్బీఐకి లీగల్ నోటీసు చేరిన తర్వాత రూపాయలు 14 లక్షల విలువైన రుణ బాధ్యతను తొలగించాలని ప్రైవేట్ బ్యాంకును ఆదేశించింది. ఈ రుణాన్ని సైబర్ క్రిమినల్స్ ఇంజనీర్ పేరుతో సేకరించారు. దీనికోసం ప్రైవేట్ బ్యాంక్ ఈఎంఐలు చెల్లించమని క్రమం తప్పకుండా అడిగారు మరియు రికవరీ ఏజెంట్లు అతనిని వెంటాడటం ప్రారంభించారు. దీన్ని అనుసరించి నిపుణులు సైబర్ మోసానికి గురైన బాధితులందరూ ఆన్లైన్లో పోగొట్టుకున్న డబ్బును తిరిగి పొందేందుకు అవసరమైన చర్యగా బ్యాంక్ అంబుడ్స్మన్ను సంప్రదించాలని సలహా ఇస్తున్నారు. 9% కేసులలో డెబిట్ క్రెడిట్ కార్డులో అందించబడిన బీమాల నుండి రీఫండ్ చేయబడుతుంది. మీరు ఎప్పుడు ఫిర్యాదు చేయవచ్చు? ఫిర్యాదుదారు ముందుగా సంబంధిత బ్యాంకును సంప్రదించాలి. 30 రోజుల్లోగా బ్యాంక్ స్పందించకుంటే లేదా ఫిర్యాదును పూర్తిగా పాక్షికంగా తిరస్కరిస్తే లేదా ఫిర్యాదుదారు బ్యాంకు ప్రతిస్పందనతో సంతృప్తి చెందకపోతే అప్పుడు ఫిర్యాదుదారు ఆర్బీఐఓఎస్ 2021 కింద ఫైల్ చేయవచ్చు. బ్యాంక్ ప్రత్యుత్తరాన్ని స్వీకరించిన తర్వాత 1 సంవత్సరం లోపు లేదా ఎటువంటి సమాధానం రాని సందర్భాల్లో బ్యాంకు ప్రాతినిధ్యం వహించిన తేదీ 30 రోజుల తర్వాత ఆర్బీఐ అంబుడ్స్మన్కు ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదు దాఖలు ఆఫ్లైన్ లేఖను సెంట్రలైజ్డ్ రసీదు మరియు ప్రాసెసింగ్ సెంటర్ 4వ అంతస్తు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెక్టార్ 17 సెంట్రల్ విస్టా చండీగఢ్ 160017కు పంపవచ్చు. ఆన్లైన్ ఆర్బీఐ యొక్క సిఎంఎస్ పోర్టల్లో https://cms.rbi.org.in లేదా crpc@rbi.org.in కి ఇమెయిల్ పంపండి.